బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ పరిధి 7వ వార్డు గాంధీ విగ్రహం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు అధ్యక్షులు జంగిటి నరసింహులు, నాయకులు పిండి అరవింద్ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకోవడమే కాకుండా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ పాలనలో అన్నింటా ముందున్న తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 2001 ఏప్రిల్ 27వ తారీఖు మన ప్రియతమ నేత కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజునాడు పార్టీ ప్రకటించినప్పుడు కేసీఆర్ గారు ఒక్కరే ఉండే. ఈ రోజునాడు యావత్ తెలంగాణ 26 సంవత్సరాల్లో యావత్ తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంబడే ఉంది. కేసీఆర్కు ధీటుగా అనేక మంది అనేక రకాలుగా తెలంగాణ పార్టీ పెట్టిర్రు. ఎన్ని పార్టీలు పెట్టినా కేసీఆర్ ముంగడ కనుమరుగైపోయినాయి తప్ప కేసీఆర్ ముంగడ ఒక్క పార్టీ కూడా నిలబడలేదు. ఈ రోజునాడు కేసీఆర్ మళ్ళీ వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ 2.5 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుభవిస్తున్న ప్రజలు అతి కిరాతకంగా ఉన్నటువంటి పాలన ఇది కులగొట్టడమే తప్ప కట్టడం లేని పాలన. ఇటు కార్మిక వర్గంలో కానీ, ఇటు ప్రజలలో కానీ, ఇటు మహిళల్లో కానీ తీవ్ర నిరాశతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలదోసి గత 2.5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం 100% అధికారంలోకి వస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్కు ఎంతమంది విమర్శించినా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని మా 7వ వార్డులో మా అందరి నేతల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. 26వ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లో మా టీఆర్ఎస్ సభ్యులు నాయకులు అరవింద్ గారు, నరేష్ గారు, రాజు గారు మరియు భాస్కర్ అన్న అందరి ఆధ్వర్యంలో విజయవంతంగా ఈరోజు మనం 26వ వార్షికోత్సవం సందర్భంగా జెండా ఎగిరేసినందుకు మేమందరికీ టీఆర్ఎస్ నాయకులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.